ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా మనం ఎంతగానో ఆదరించబడుతున్నాం, మరి సేద తీర్చబడుతున్నాం, ధైర్యపరచబడుతూ ఉన్నాం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము జీవము కలిగినది, శక్తి కలిగినది, ప్రభావము కలిగినది. మన పడకల యొద్ద ఉండగానే ఆయన స్వరం మనకి వినిపిస్తూ ఉన్నాడు. కనుక ఏ పరిస్థితులను బట్టి విచారించక, చింతించక అనుదినము కూడా మన ప్రభుతోనూ ఆయన శక్తి కలిగిన వాక్కుతోనూ మన దినచర్యను ప్రారంభించుకుందాం. ఈ ఉదయకాలం ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు. ఇంకా మనము చింతించవలసిన అవసరం లేదు. ఆయన అంటూ ఉన్నాడు కదా, మనము దేవునికి ప్రతిష్ఠిత జనముగా ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, భూమి మీద ఎంతో మంది ప్రజలు ఉన్నప్పటికీ ఆయన అంటున్నాడు, భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచాను, నేను ఎక్కువగా నిన్ను మరి నీ పైన ఆశ పెట్టుకున్నాను, ఎక్కువగా నేను నిన్ను ప్రేమించాను అంటూ ఉన్నాడు. అంతేకాదు, నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు అంటూ ఉన్నాడు. ఇంకెందుకు నీకు భయం? ఆయన స్వకీయ జనము, ఆయన స్వకీయ సంపాద్యమైన నీ గురించి ఆయన అంటున్నాడు కదా, భూమి మీద సమస్త జనముల కంటే కూడా నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాను, నా కుమారుడా, నా కుమార్తె, నీవు నా సొత్తు అంటూ ఉన్నాడు కదా. మరి ఒక వచన భాగంలో ఉంటుంది కదా, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. అవును, ఆయన స్వకీయ సంపాద్యముగా, ఆయన స్వకీయ మరి సొత్తుగా ఏర్పరచుకున్నాడు. ఆయన బిడ్డలైన మనలను, మన గొప్పతనం కాదు, మన మంచితనము కాదు. అవును, మనము పాపము చేసిన వారము, కానీ ఆయన ప్రేమ స్వరూపి. యేసయ్య ప్రేమను బట్టి, యేసయ్య కృపను బట్టి, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనలను ఏర్పరచుకున్నాడు, మనలను ప్రతిష్ఠించుకున్నాడు. లోకములో ఎంతోమంది సమస్త జనముల కంటే ఎక్కువగా ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు అని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో కోట్ల మంది ప్రజలు, వేల కోట్ల మంది ప్రజలు ఉన్నప్పటికీ కూడా, అవును ప్రియ దేవుని బిడ్డ, అల్పమైన మనము, ఎన్నికలేని మనము, అవును ఆయన బిడ్డలంగా రక్షణ అనుభవాన్ని కలిగి ఉన్నాము. నిత్య జీవానికి వారసులంగా ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. ఆయన కృప మనకు అనుగ్రహించబడినది కదండి. కాబట్టి మనము ధన్యులము. ఆయన వాక్యము సెలవిచ్చిన రీతిగా, యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. ఆయన నిన్ను ఎక్కువగా ఎంచాడు, నీ పైన గొప్ప ఆశ పెట్టుకున్నాడు, నీ పైన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, నీ కొరకు ఉన్నత ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్నడూ కూడా నిన్ను నీవు కించపరచుకోబాకు, తక్కువ చేసుకోబాకు, ఎన్నడూ కూడా నిన్ను నీవు అసహించుకోబాకు. ఎంతోమంది అంటూ ఉంటారు, ఛీ ఎందుకు ఈ జీవితం కదా, చనిపోతే పోలేదు, ఇది ఒక బ్రతకేనా అని ఎన్నో విధాలుగా సాతానుడు వారికి ఆలోచనలు కలిగిస్తూ ఉంటాడు. అయితే ఆయన అంటూ ఉన్నాడు కదా, నిన్ను ఎక్కువగా ఎంచాను భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే కూడా కదండి, నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. నీవు ఆయన సొత్తు. ఆయన విలువ పెట్టి పరిశుద్ధ రక్తము చేత ఆయన నిన్ను సంపాదించుకున్నాడు. కాబట్టి నీ జీవితం చాలా విశేషమైనది, నీ జీవితం చాలా విలువైనది, నీ జీవితం చాలా ఉన్నతమైనది. ఆయన ఒక ఉన్నత ప్రణాళిక కలిగి ఆయన నిన్ను ప్రత్యేకించుకున్నాడు. ఆయన చిత్తమును నెరవేర్చుట కొరకు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయనకు లోబడితే ఆయన నిన్ను ఎంతో ఉన్నత స్థితిలో ఉంచాలని
ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు అవును ప్రియ దేవుని బిడ్డ నీ పట్ల జరిగించాలని ఆయన ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవు మరి ఎన్నడూ కూడా మరి తక్కువ చేసుకోబాకు. నీవు విశేషమైన వాడవు, విశేషమైన దానవు, నీవు ప్రత్యేకించబడిన వాడవు. భూమి మీద ఉన్న సమస్త జన్ముల కంటే కూడా ఆయన నిన్ను హెచ్చించిన దేవుడు, నిన్ను గొప్ప చేసిన దేవుడు, ఉన్నత స్థలముల మీద ఆయన నిలబెట్టే దేవుడు. దావీదు భక్తుడు అంటూ ఉంటాడు కదా, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించయ్యా. అవును, ఆయన బిడ్డలు ఎప్పుడు కూడా ఉన్నత స్థానంలో ఉండాలి. అదే ఆయన యొక్క ఉద్దేశము ప్రియ దేవుని బిడ్డ. కనుక ఏ పరిస్థితిలో నీవు ఉన్నప్పటికీ ఆ పరిస్థితి నుంచి ఆయన నిన్ను పైకి లేపే దేవుడు. ఆయన చేయి పట్టి అవును నిన్ను నడిపించే దేవుడు. కృంగిన వారిని, కృంగిన ప్రాణాలను తెప్పరిల్ల చేసే దేవుడు. నీవు పడిపోయిన చోట నుంచి ఆయన నిన్ను లేపి నిలబెట్టి అవును ముందుకు నడిపించే దేవుడు. కనుక ఏ పరిస్థితిలో వెనక పడిపోయినా, ఏ పరిస్థితిలో దిగజారిపోయినా, ఏ పరిస్థితిలో కూడా సమస్తాన్ని కోల్పోయినప్పటికీ కూడా యోబు చూడండి, యోబు సర్వస్వాన్ని కోల్పోయాడు. యోబు శరీరం కూడా క్షీణించిపోయింది, కృషించిపోయింది. ఆయనను యోబును నూతనీకరించాడు, స్వస్థపరిచాడు, యోబుని రెండంతలుగా ఆశీర్వదించాడు. అవును కదా, అటువంటి గొప్ప దేవుడు నీ జీవితంలో కూడా ఆయన అంటున్నాడు, నీవు నా స్వకీయ సంపాద్యం అంటూ ఉన్నాడు. ఆయన స్వకీయ జనముగా నిన్ను ఏర్పరచుకున్నాడు. భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే కూడా ఆయన నిన్ను ఎక్కువగా ఎంచాడు. కనుక ఎన్నడూ కూడా లోక మనుషులు, నీ కుటుంబీకులు, నీ రక్త సంబంధులు, నీ స్నేహితులు ఎవరు నిన్ను అవమానించినా, ఎవరు నీకు గాయాన్ని కలిగించే మాటలు మాట్లాడినా నీవు ఒకటే చెప్పు, నా దేవునికి నేను శ్రేష్టమైన వాడను, నా ప్రియ రక్షకునికి నేను విశేషమైన దానను. ఆయన నన్ను భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నన్ను ఎక్కువగా ఎంచాడు. ఆయన నన్ను తన స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. ఆయన సొత్తుగా నన్ను చేసుకున్నాడు. కనుక నేను కృంగిపోను, నేను బాధపడను, నేను దుఃఖపడను. నా ప్రభు బిడ్డను, నేను విశేషమైన దానను, ఆయన స్వరక్తమిచ్చి నన్ను సంపాదించుకున్నాడు అని అవును దేవుణ్ణి స్తుతించు. తద్వారా ఆయన నిన్ను హెచ్చిస్తాడు. దావీదును కూడా తన అన్నలు తృణీకరిస్తారు, అవమానిస్తారు. అయినా కూడా దావీదు మౌనంగా వెళ్ళిపోయాడు, బాధపడలేదు. ఎందుకంటే అతను విశేషమైన వాడని తన అంతరంగంలో దేవుని పట్ల అవును ప్రియ దేవుని బిడ్డలారా గుర్తించాడు. దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు, దేవుడు అతనిని గొప్ప చేశాడు. అట్లానే నీవు కూడా ఒకవేళ తృణీకరించబడుతున్నా, హేళన చేయబడుతున్నా, అవమానించబడుతున్నా నీవు కృంగిపోని అవసరం లేదు. ఆయన సమస్తమును కూడా సరిచేసి నూతనీకరించి నిన్ను గొప్ప చేయాలని తన స్వకీయ సంపాద్యముగా నిన్ను ఏర్పరచుకున్నాడు ప్రియ దేవుని బిడ్డ. కనుక సంతోషముతో, ఆనందముతో ఈ దినచర్యను ప్రభుతో ప్రారంభించు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, నీ స్వకీయ జనముగా మమ్ములను ఏర్పరచుకున్నావు. భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే కూడా ఎక్కువ వానిగా మమ్ములను ఏర్పరచుకున్నావు, ప్రతిష్ఠించుకున్నావు. ప్రభువా నీకు స్తోత్రములు. ఏ మంచి లేని వారము, పాపముతో నిండుకున్న వారం, కానీ నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి అవును ప్రభువా నీ అందు కృతజ్ఞత కలిగి జీవించే కృప ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ ఏ పరిస్థితిలో ఉన్నారో, ఎవరి చేత అవమానించబడుతున్నారో, ఎవరి చేత గాయపరచబడుతున్నారో తండ్రి, ఆనాడు అవును ప్రభువా యోబు కూడా తండ్రి నాయన ఎన్నో విధాలుగా నశించిపోయి కృషించిపోయినప్పటికీ, సర్వస్వాన్ని కోల్పోయినప్పటికీ యోబుకు మరలా అంతకుముందు ఉన్న దానికంటే రెండింతలుగా ఉన్నతంగా గొప్పగా ఆశీర్వదించావయ్యా. తండ్రి నాయన నీ బిడ్డలను నువ్వు ఏర్పరచుకున్నావు, నీ స్వకీయ సంపాద్యముగా ఏర్పరచుకున్నావు. నాయనా ఈ బిడ్డలు ఏ పరిస్థితిని బట్టి విచారంతో కృంగిపోయి ఉన్నారో, పడిపోయి ఉన్నారో, కూలిపోయి ఉన్నారో, ఓడిపోయి ఉన్నారో ప్రభువా నీ బిడ్డలకి తండ్రి నాయన ఓటమి కాదు తండ్రి నాయన, నాయనా వారిని నాయన నీవు విజయవంతముగా తండ్రి వారిని నీవు ఆనందభరితులుగా ఉన్నతమైన తండ్రి ప్రణాళికలతో నీ బిడ్డలను నీవు హెచ్చించబోతున్నావు, ఆశీర్వదించబోతున్నావు. ఈ నూతన సంవత్సరం నీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు, శ్రేష్టమైన ఆశీర్వాదాలు అవును ప్రభువా నీ బిడ్డలపై నీవు కుమ్మరించబోతున్నావు తండ్రి. అందును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ జీవితంలో నీ ఆత్మకార్యం జరిగించి ఈ నూతన సంవత్సరం మరింత శక్తివంతంగా తండ్రి నిన్ను ప్రభు ఆరాధించుటలో, నీ వాక్యం ధ్యానించుటలో, నిన్ను ప్రార్థించుటలో, నీ సన్నిధిని నీకు
సమీపముగా గడుపుటలో నీ బిడ్డలను హెచ్చించండి, ఆశీర్వదించండి. వారిని స్వకీయ సంపాద్యముగా ఏర్పరచుకున్నావు. ప్రభువా నీకు స్తోత్రాలు. ప్రభువా నీ చిత్తానికి లోబడి నీ ఆజ్ఞ గైకొని సమృద్ధికరమైన దీవెనల చేత నీ బిడ్డలు తండ్రి నాయన ఆశీర్వదించబడాలి. కృప చూపమని ఈ దినమంతటికి కావలసిన నీ మెండైన సమాధానమును సంరక్షణను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.